కంచిపట్టు చీరల సామ్రాజ్యం వారాహి సిల్క్స్ 4వ స్టోర్ ఇప్పుడు మన పాట్నీ సెంటర్లో సెప్టెంబర్ 27 గొప్ప ప్రారంభం. ఫస్ట్ డేనే బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ కెరీర్లోనే అత్యధిక వసూలను సాధించిన చిత్రంగా ఓజీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఓజీ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రీమియర్స్ ఆల్ ఏరియాస్ లో రికార్డ్ బ్రేక్ చేసిన ఓజీ మొదటి రోజు కూడా ఆల్ సెంటర్స్ లో హౌస్ఫుల్ గా నడిచాయి. ప్రీమియర్స్ ప్లస్ డే 1 వరల్డ్ వైడ్ 100 కోట్ల షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఉత్తరాంధ్ర షేర్ చూసుకుంటే 6.70 కోట్లు, గుంటూరు షేర్ 6.35 కోట్లు, అలాగే కృష్ణా షేర్ చూసుకుంటే గనక 4.80 కోట్లుగా తెలుస్తోంది. అలాగే విజయనగరం గ్రాస్ చూస్తే 74.53 లక్షలుగా తెలుస్తోంది. ఇక తిరుపతి గ్రాస్ 1.38 కోట్లు, ఇక అనంతపురం గ్రాస్ చూస్తే 83.3 లక్షలుగా తెలుస్తోంది. ఇక నెల్లూరు షేర్ 2.13 కోట్లు, ఇక నైజాం షేర్ 24.42 కోట్లు అత్యధికంగా ఇక్కడే షేర్ వసూలైనట్టుగా మనకు తెలుస్తోంది. ఇక సీడెడ్ లో 10.3 కోట్ల షేర్ వసూలైనట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ వసూలపై ఓ న్యూస్ తెగ వైరల్ గా మారింది. ఈ ఓజీ సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ అనలిస్ట్ సాట్నిర్ వెల్లడించింది. ప్రీమియర్ షోలతో కలిపి ఈ సినిమా ఇండియాలో మొత్తం 90.25 కోట్లు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. ముఖ్యంగా తెలుగులో 69.35% ఆక్యుపెన్సీ వచ్చిందట. ఇక తమిళ ఇండస్ట్రీలో 18.36%, హిందీలో 10.37% ఆక్యుపెన్సీ వచ్చినట్లు ట్రేడ్ అనలిస్ట్ స్పష్టం చేసింది. ఆల్ టైమ్ ఇండియా ప్రీమియర్స్ గ్రాసర్ గా కూడా ఈ సినిమా రికార్డులకు ఎక్కినట్లుగా తెలుస్తోంది. వరుసగా సెలవులున్న నేపథ్యంలో వచ్చే వారం రోజుల పాటు కూడా కలెక్షన్స్ భారీగానే వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు టాలీవుడ్ పెద్దలు. ఇక 2025లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన మూవీగా ఓజీ నిలిచింది. పవన్ కళ్యాణ్ హీరోగా యాక్ట్ చేసిన ఓజీ చిత్రం కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లతో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లను దాటేసింది. ఓజీ మూవీ బాక్స్ ఆఫీస్ దండయాత్రతో రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఈ సినిమా 2025లో ఫస్ట్ డే అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ మూవీగా నిలిచింది. హరిహర వీరమల్లు డే 1 కలెక్షన్లను దాటేసింది. ఆ చిత్రం ప్రారంభం రోజున 34 కోట్లు సంపాదించింది. అయితే 75 కోట్ల ఓపెనింగ్ తో ఓజీ మూవీ ఈ ఏడాది రిలీజ్ అయిన కూలీ మూవీ 65 కోట్లు సాధించింది. అలాగే చావా మూవీ 31 కోట్లు, అలాగే సైరా 21.5 కోట్లు వంటి పెద్ద చిత్రాలను కూడా వాటన్నిటిని కూడా అధిగమించి ముందు వరుసలో ఓజీ మూవీ నిలిచింది. ఇక ఓజీ మూవీ ఉత్తర అమెరికాలో కేవలం పెయిడ్ ప్రీమియర్లతో 3 మిలియన్లు అంటే 26 కోట్లు సంపాదించింది. దీంతో సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్ డే కలెక్షన్ లభిస్తోంది. ఇది మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లలో 150 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక భారతీయ చిత్రానికి అతిపెద్ద ఓపెనింగ్స్ లో టాప్ 10 లో ఉండటం దాదాపు ఖాయమని చెబుతున్నారు ట్రేడ్ పండితులు. ఇక మొదటి రోజు సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఓజీ మూవీ నైజాంలో 54 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమా ఫస్ట్ డే సాధించిన కలెక్షన్స్ కాకుండా మిగిలిన రన్ లో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో 30 కోట్ల లోపు షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది. మొదటి రోజే ఎక్సలెంట్ రికవరీని నైజాం ఏరియాలో సొంతం చేసుకున్న ఓజీ మూవీ పవర్ స్టార్ కెరీర్ లో మెంటల్ మాస్ జాతర సృష్టించింది. పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీ హరిహర వీరమల్లు మూవీ 12 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఓజీ మూవీ దానికి డబుల్ అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని రిమార్కబుల్ స్టార్ట్ ను దక్కించుకుంది. ఇక వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము దులుపుతుందో వేచి చూడాల్సిందని అందరూ ఫ్యాన్స్ కూడా ఎంతో ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఓజీ మేనియాలో తేలిపోతుంది. ఫ్యాన్స్ మొదలుకొని సినీ ప్రముఖుల వరకు అంతా కూడా ఈ సినిమాను ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు. సుజిత్ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుతమైన రెస్పాన్స్ ని రాబట్టింది. ఈ అద్భుతమైన కలెక్షన్లు చూసి విశ్లేషకులు ఓజీ బాక్స్ ఆఫీస్ వద్ద మైలురాళ్లు సృష్టించబోతోందని అభిప్రాయపడుతున్నారు ట్రేడ్ పండితులు. ఇంతటి విజయాన్ని అందుకోవటం చూసి రెగ్యులర్ షోలు మొదలయ్యాక ఇంకా భారీ స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఖాయమనే నమ్మకమైతే వ్యక్తం చేస్తున్నారు. భారత్తో పాటు అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాలు ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం
ఓజీ ఫీవరే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులు ఈ సినిమాలు వీడియో క్లిప్స్ అలాగే రివ్యూలను పంచుకుంటూ ఒక వేడుకలా మార్చేశారు. సో మొత్తానికి ఓజీ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇమేజ్ స్టార్డంతో మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.